ఇదే ధ్యాస అంట అంతే అదే ధ్యానమంట శ్వాస దేహమంటే బట్టంట ఆత్మయే మనమంట దేహమంటే బట్టంట ఆత్మయే మనమంట ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట మనమే దేవుళ్ళమంటారో నల్లారా మనదే ఆనందమంటారో మనమే దేవుళ్ళమంటారో నల్లారా మనదే ఆనందమంటారో ధ్యానము చేద్దామురో నల్లారా శ్వాస అందరూ బాగున్నారా? మరి ఎక్కడ మునిగొచ్చారు ఇప్పుడు దాకా? మునిగారా? పిప్పళమన్న ఎక్కడ ముంచేశాడా? ఆకాశగంగలో ముంచాడా? ప్రయాగరాజ్లోకి వెళ్ళారా? ఎంతమంది మునిగారు ఒకసారి చేతులు ఎత్తండి. ఓయమ్మో, ఆ నది బట్టి ఉండదు. కోలాటం కర్రలంట. మరి ఇందాక ఎవరో తీసుకున్నారు, అవి ఎంట తీసుకొచ్చిస్తే వాళ్ళు మరి దాచుకుంటారు. ఇంకెవరి దగ్గర ఉంటే తీసుకురానమ్మా. ఓకేనండి. నా పేరు రామిరెడ్డి. ఏ రామిరెడ్డి చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా పేర్లు మారిపోయాయి. కాకపోతే అందరికీ నచ్చిన నాకు మెచ్చినటువంటి పేరు రామిరెడ్డి మానస సరోవరం స్థిరపడిపోయింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కృష్ణానది ఒడ్డుని నిర్మించబడినటువంటి మానస సరోవరం రాని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. రాని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. సో మళ్ళా అవకాశం ఉంటుందో ఉండదో కానీ మళ్ళీ ముందుకని చెప్తున్నాను, అందరికీ కూడా ప్రత్యక్షంగా ఆహ్వానంగా భావించి రావాలి. రేపు 16వ తారీఖు ఆదివారం నాడు మనకి హ్యాపీ సండే కార్యక్రమం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా పత్రిజీ యొక్క సూచనల ప్రకారంగా ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే కార్యక్రమాన్ని 5 సంవత్సరాలు నిర్విఘ్నంగానే పూర్తి చేసుకున్నాం. అయితే గత సంవత్సరం మాత్రం పౌర్ణమికి అమావాస్యకి వన్డే క్లాసులు పెట్టి సండేకి ధ్యానం అనుకున్నాం. కాకపోతే అంత సక్సెస్ఫుల్గా రావాలా, ఎందుకంటే హాలిడేస్ లేకపోవటంలో పెద్దగా రాలేకపోతున్నారు. కాబట్టి మరలా ఈసారి రేపు వచ్చే వారం నుంచి యథావిధిగా, అంటే ప్రతి ఆదివారం కాకపోయినా మొదటి ఆదివారం, 3వ ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమాలు పెట్టుకుంటూ పౌర్ణమికి అమావాస్యకి మాత్రం అఖండ ధ్యాన కార్యక్రమాలు పెట్టుకుందాం. సో కాబట్టి దానికి నాందిగా రేపు 16వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు మరి హ్యాపీ సండే కార్యక్రమం ఉంటుంది. రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అక్కడ మణిపాల్ హాస్పిటల్, కృష్ణానది ఒడ్డుని మణిపాల్ హాస్పిటల్ దగ్గరలోనే మరి మానస సరోవర్ మణిపాల్ హాస్పిటల్కి వస్తే మీకు బోర్డులు కనిపిస్తానటి వాకబుల్ డిస్టెన్స్ నడిచి రావచ్చు. సో తప్పనిసరిగా వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు ఎన్నో ప్రదేశాలు చూశాను, ఎన్నో ప్రాంతాలు తిరిగాను, ఎన్నో అందాలు కూడా చూశాను, దేశ విదేశాలు కూడా తిరిగి వచ్చాను. కాకపోతే ఒక్క అందం మాత్రం చూడలేకపోయానండి. అది ఇప్పటి వరకు కూడా సాధ్యమా కాదా అని మరి మీమాంసలో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు సాధ్యమని అనుకుంటున్నాను. చూడగలదునే అందాన్ని అనుకుంటున్నాను. చెప్పమంటారా ఏంటో? ఏమా సైలెంట్గా ఉన్నారు, హుషారు లేదు. ఏమి లేదండి, ఎన్ని అందాలు చూసినా ఇక్కడ కూర్చున్న వారి నవ్వులో ఉన్న అందం చూడలేకపోయానండి. ఒకసారి నవ్వు చూపిస్తారా?
నవ్వమని చప్పట్లు కొడుతున్నారు. ఆ? పత్రిజీ మనకి చప్పట్లు మాత్రం బాగా నేర్పాడు. మాట మాటకి చప్పట్లు కొట్టు. ఏమండి? ఓహో, చిరునవ్వు నవ్వుతున్నారా? నిజానికి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవికి ఇవ్వనటువంటి ఒక అద్భుతమైన వరం ఒక మానవుడికి మనకే దక్కింది. వరం ఏమిటది? నవ్వు. మనం తప్పితే ఏ జీవైనా నవ్వుద్దా? మరి అంతటి అద్భుతమైన ఆ నవ్వుని మనకు వరంగా ఇచ్చాడు కదా. మనం ఎన్నిసార్లు నవ్వుకుంటున్నాం రోజు? పాపాయి ఇందాక చెప్పారు, పాపాయి ప్రతిరోజు ఏ కారణం లేకపోయినా రోజుకి 60 సార్లు నవ్వుద్దంట. ప్రతిరోజు 60 సార్లు కారణం లేకపోయినా నవ్వుద్ది. మనం నవ్వటానికి అన్ని అవకాశాలుండి మరి నవ్వాలనుకున్నప్పుడు నవ్వలేని పరిస్థితుల్లో ముడుసు కూర్చుంటున్నాం. పైగా ఎవడన్నా నవ్వాడనుకో ఏమంటున్నాం? ఏంటా పిచ్చి నవ్వు? నవ్వులో పిచ్చి నవ్వు అంట. అసలు పాపాయి బోసి నవ్వు, ఆ పత్రిజీ చిరునవ్వు ఎంత అందంగా ఉంటాయో మనందరికీ తెలిసింది. వదనానికి వర్చస్సు, నయనానికి తేజస్సు, దేహానికి ఆయుష్నిచ్చేది ఒక్క నవ్వు మాత్రమేనండి. అంతటి అద్భుతమైన నవ్వు. తొలకరి జల్లు లాంటి తొణికిసలాడే చిరునవ్వులే ఆధ్యాత్మిక మూలం అన్నారు. ఆధ్యాత్మికత అంటే ఏదో భజనలు, ప్రార్థనలు, స్తోత్రాలు చేసుకుంటే ఆధ్యాత్మికత కాదు. నిండుగా నవ్వగలిగిన వ్యక్తికి ఇంకా ఏ నవగ్రహ పూజలు కూడా అవసరంలా. ప్రతి రేయి ప్రతి ఇంట్లో చిరునవ్వులు వెలుగుతున్న ఇళ్లలో నిత్యం దీపావళి. ఎందుకన్నా ఇంకా ఏ పండుగలు అవసరంలా. మరి నవ్వుని గురించి జంజాల గారు 3 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? నవ్వించటం యోగం, నవ్వటం భోగం, నవ్వలేకపోవటం అబ్బా ఇది మాత్రం గట్టిగా చెబుతారు. రోగం ఏది అడిగినా మాట్లాడరు, కానీ రోగం మాత్రం బాగా చెబుతారు. మరి ఇక్కడ కూర్చున్న మీ అందరిని చూసిన తర్వాత ఆ నవ్వుని గురించి నాకు కూడా 3 మాటలు లోపల నుంచి వస్తున్నాయి. చెప్పమంటారా? నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ జీవిస్తే పరమానందం. ఇప్పుడు మీరు చెప్పండి, అందం కావాలా, ఆనందం కావాలా, పరమానందం కావాలా? తగ్గేదేలే, పరమానందమే హయ్యెస్ట్. మరి పరమానందం కావాలంటే ఖచ్చితంగా అందరూ నవ్వాలి. మరి కొందరికి బలము బలహీనతలు 2 ఉంటాయండి. నాకు బలహీనత ఉంది. ఏంటంటే నేను ఏదైనా 2 మాటలు చెప్పాలంటే నా ముందు కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా నవ్వాలి. చప్పట్లు కాదు నాకు కావాల్సింది, నవ్వు. టప 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 మోగించడం మాత్రం మోగిస్తారు. ఏదో ఒకసారి నవ్వించండి. ఓయమ్మో, మాయల పక్కిరి నవ్విలాగా చాలా రకరకాల నవ్వులు వస్తున్నాయి. సరే, జోక్ చెప్పమంటున్నారు. జోక్ చెప్పిన తర్వాత నవ్వు వచ్చినా నవ్వు రాకపోయినా నవ్వాలి. ఓకేనా? పాపం ఈ మధ్య ఒక తండ్రి తన కూతురికి ఘనంగా పెళ్లి చేశాడండి. పెళ్లి చేసిన తర్వాత మరి తన కూతురు భర్తతో అత్తగారింటికి వెళ్ళబోయేటప్పుడు బోరును ఏడుస్తుంది. ఆ ఏడుపు చూసి పెళ్లి కూతురు తమ్ముడు కూడా ఏడుస్తున్నాడు. అది తండ్రి చూసిన తర్వాత పాపం ఆ కొడుకుని పిలుస్తూ, ఒరే నాయనా, మీ అక్క గురించి ఏడుస్తున్నావంటారు నువ్వు? మీ అక్క ఏడుపు ఈ గడప దాటేంత వరకేరా, ఆ తర్వాత మీ బావగారు జీవితాంతం ఏడుపు గురించి ఒకసారి ఆలోచించరా? తెలుసు తన కూతురు పరిస్థితి, అందుకే పాపం ఎలా ఉంటాడో ఆ బావగారు అని చెప్పి ఏడవరా అంటున్నాడంట. ఏమి స్పందన ఏమి లేదు, చూస్తాను. సకిలింపులు, ఇకిలింపులు, పకిలింపులాగా ఎన్నో రకాల నవ్వులు ఉంటాయంట. 18 రకాల నవ్వులు ఉంటాయంట నవ్వుల్లో కూడా.
సరే, ఈ మధ్య పాపం ఒక గ్రామంలో ఒక ఆయన పైకి పోయాడండి. పైకి పోవటం అంటే మీకు తెలిసే ఉంటుంది. శ్వాస పోయింది. ఇంకా డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంటి ముందు పడుకోబెట్టారు. సరే, డెడ్ బాడీ చుట్టూ మరి ఇంటి భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ చుట్టూ కూర్చున్నారు. ఊళ్ళో తెలిసింది కబురు. సరే, చూడటానికి వస్తారు కదా అందరూ. మొత్తం వరుస పెట్టి అందరూ వచ్చారు. అమ్మలెక్కలు అందరూ కూడా చూద్దామని. ఎవరిని చూస్తారండి? డెడ్ బాడీని చూస్తారా? చనిపోయినట్టు చూస్తారా? చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎవరు బాగా ఏడుస్తున్నారబ్బా? భార్య ఏడుస్తుందా, కోడలు ఏడుస్తుందా, కూతురు ఏడుస్తుందా అని గుచ్చి గుచ్చి వస్తారు. ఈ కూర్చున్న వాళ్ళకి కూడా తెలుసు, ఈ సూపర్ మన మీదే చస్తారా బాబు, ఏదో కాసేపు 2 రాగాలు తీసిపోదాం, ఒక అర్ధగంట సేపు పెట్టగొట్టలని చెప్పి లోపల ఏమి లేకపోయినా ఆరుని ఒక రాగాన్ని తీస్తూ ఉంటారు శోకాలు. అంతలో ఇంటి పక్కన ఒక ఆవిడొచ్చి ఈ భార్య పక్కన కూర్చొని అడుగుతుంది, అది కాదు వదిన, మొన్న బాగానే ఉండాడు, నిన్న బాగానే ఉండాడు, రాత్రి బాగానే ఉండాడు, అసలు తెల్లారిపాటికి ఎలా జరిగింది వదిన ఇది అని భార్యని అడుగుతుంది. భార్య పాపం ఏడుస్తూ చెబుతుంది, ఏం చెప్పమంటావు వదిన, రాత్రి బాగా పొద్దుపోయి వచ్చాడు, నేను స్నానం చేస్తానన్నాడు. ఏనాడు చేయలేదు కదా, స్నానం చేయవయ్యా అన్న. పాప స్నానం చేశారు కదంటే ఎప్పుడు. ఆ తర్వాత నేను తింటానన్నాడు వదిన, తినవయ్యా అన్న. ఆ తర్వాత నేను పడుకుంటానన్నాడు, పడుకోవయ్యా అన్న. ఆ తర్వాత పిలిచి నా కాలు నొప్పి అన్నాడు, కాలు కూడా నొక్కాను వదిన. ఆ తర్వాత పిలిచి నా చెయ్యి నొప్పి అన్నాడు, చెయ్యి కూడా నొక్కాను వదిన. ఆ తర్వాత పిలిచి నా గొంతు నొప్పి అన్నాడు, గొంతు కూడా నొక్కాను వదిన. అంతకన్నా నాకేమీ తెలియదు వదిన. పాపం ఆవిడకేం తెలుసు, ఎక్కడ నొప్పి అంటే అక్కడ నొక్కి తగ్గింది అంటున్నాడు. గొంతు నొప్పి అంటే గొంతు కూడా తగ్గింది అనుకుంది, కానీ మహానుభావురాలు ఇట జరుగుతుందని ఆవిడకి తెలియదు కదా. జై పరమేశ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, నిజంగా ఈనాటి మానవుడు మహా చిత్రమైన జీవండి. డబ్బు సంపాదన కోసం తన ఆరోగ్యానిగా ఫణంగా పెడతాడు. తీరా సంపాదించిన తర్వాత అనారోగ్యం వస్తే మొత్తం సంపాదించిన ఖర్చు పెడుతుంటాడు. అభివృద్ధి ఆధునిక పేరులతో పైకి ఎదిగామనుకుంటున్నాడు, కానీ మరి మనిషి నానాటికి దిగజారిపోతున్నాడు. పొత్తిళ్ళు నుంచే ఒత్తిళ్ళు, ఒంటికి వేసమెత్తు వ్యాయామం ఉండదు, కానీ మనసు నిండా పుట్టిన వ్యామోహాలు, అన్నీ వ్యతిరేక ఆలోచనలు. అసలు అన్నిటికన్నా పెద్ద జబ్బు, ఒక భయంకరమైనటువంటి వ్యాధి. చాలా వ్యాధులు ఉంటాయి, కానీ అతి భయంకరమైన వ్యాధి ఒకటి ఉందండి, అదే మరణ భయం. ఏ సమయంలో ఏది జరిగినా సరే భయం అంటే కలిగిందంటే మరణిస్తాడు, అమ్మో 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 అంటూ ఉంటాడు. కానీ నిజానికి మరణం అంటే, అసలు మరణం ఉంటేనే జీవితానికి ఒక వరం అండి. మరణాన్ని గురించి ఎంత అద్భుతంగా చెప్పాడంటే ప్రపంచంలో ఒక పత్రిజీ మరణాన్ని గురించి ఎంత చక్కగా వర్ణించాడో ఇంకెవరు కూడా చెప్పాల. అందుకే మరణం మధురం అనే పుస్తకం కూడా అద్భుతంగా రాశాడు. మరణం మధురం. హలో హలో, బాగుందా? ఓకే. మరణం అంటే కాదు అంతం, మరణం ఉంటేనే జీవితం ఆద్యంత రసవంతం అవుతుంది. మృత్యు అనేది బూచి కాదు, అది ఒక దివ్య ప్రయాణపు దిక్సూచ లాంటిది. జీవితానికి విలువనిచ్చి ఎంతో అమూల్యం చేసిన అద్భుతమైన ఆభరణం ఈ మరణం. మళ్ళీ శిశువుగా పుట్టి మమతల మాధుర్యాన్ని పొందటానికి ఒక మహత్తరమైన అవకాశం ఈ మరణం. అందుకే ఒక చోట ఒక తల్లి కడుపు మంట, మరొక చోట మరొక తల్లికి కడుపు పంట. ఒక చోట ఒక జీవికి చేసే సమాధి, మరొక చోట మరొకరికి పునాది లాంటిది.
ఒక చోట ఒక చితిమంట, మరొక చోట మరొక కొవ్వొత్తుల పంట. నిజానికి మరణించిన వారి జీవితాలు తలుసుకుంటే ఎంత అసూయ కలుగుతుందో. దారుణంగా మేకులు దించబడి అతి భయంకరమైన హింసకు గురి కాబడినటువంటి క్రీస్తు యొక్క దుర్భర క్షోభ తన మరణానంతరం తన పునరుజ్జీవపు శోభగా పరిణమించింది. మరి నిజానికి జీసస్ ఆ సిలువ ఎక్కిన తర్వాతే దివ్యజీవితం పొందాడు కూడా. మానవాళి కోసం తనను తాను రక్త తర్పణ చేసుకున్నాడు. అందుకే మనం ఆయనకి సమర్పణ చేసుకుంటున్నాం. అలాగే బ్రతికుండగా ఇల్లు వాకిలి తల్లి తండ్రి తెలియనటువంటి ఒక బికారిలాగా వ్యవహరించినటువంటి షిరిడి సాయిబాబు, షిరిడి సాయినాథుడు తన మరణానంతరం కొన్ని లక్షల గుడులు కట్టించాడు. కట్టుకున్నారా లేదా? అలాగే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలకత్తా వీధుల్లో కుష్టు వ్యాధులకు సేవ చేసినటువంటి మదర్ తెరీసా తన మరణానంతరం ఈ ప్రపంచానికే మదరైపోయింది. అలాగే అందరిలాగా పుట్టి అందరిలా పెరుగుతూ అందరిలా కుటుంబ బంధాలు కలుపుకున్న తర్వాత మరి నా ఆశయం ఇది కాదని చెప్పి 40 సంవత్సరాల క్రితం ఒంటరిగా బయలుదేరి కొన్ని కోట్ల మందికి మరి ధ్యానాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తన మరణానంతరం ఏమయ్యాడు? ఆయన ఉన్నప్పుడు ఎలాంటి ప్రేమలు ఆప్యాయత ఇచ్చారు, ఆయన లేని తర్వాత ఎన్ని కోట్ల మందికి దగ్గరయ్యారు. ఈ జగమంతా ఆయన కుటుంబం అయిపోయింది. కాబట్టి మరణం అనేది నిజంగా జీవితానికి ఒక గొప్ప వరమేనండి. ఇది ఎలా ఉంటుందంటే, పాపం ఒకసారి ఒక రాజు తన గ్రామంలో ప్రజలందరూ సుభిక్షంగా పరిపాలించిన సమయంలో నేను బ్రతికుండి ఎల్లప్పుడూ జీవితంలో అసలు మరణం లేకుండా ఎలాగ బ్రతికుంటే నా ప్రజలందరినీ సురక్షితంగా చేయొచ్చు కదనే ఉద్దేశంతో మరి ఆ పక్కనే ఒక స్వామీజీ, చాలా అద్భుత శక్తులు గల స్వామీజీ ఉన్నాడన్న సంగతి తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడంట. స్వామీజీ, మరి నాకు మరణం లేనటువంటి జీవితం కావాలి, ఏమన్నా అవకాశం ఉందా అంటే, ఉందనైనా, ఇదిగో నీ చెప్పిన విధంగా అది నడుచుకుంటూ వెళ్ళు, ఒక 3 కొండలు వస్తాయి, ఆ కొండలు దాటిన తర్వాత ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి కాయలు కాసుంటాయి, అందులో ఒక పండు తింటే నీకు అసలు మరణమే ఉండదు అన్నాడంట. ఆహా, మంచి అద్భుతమైనటువంటి రహస్యం చెప్పాడు కదని చెప్పి పాపం ఆ రాజు నడుచుకుంటూ వెళ్ళి ఆ చెట్టు కాయని కోసి తినబోయేటప్పుడు పక్కన ఒక ఆయన మూలుగుతూ కనిపించాడు. ఏంటబ్బా మూలుగుతున్నాడని చెప్పి చూస్తే అప్పటికి ఆయన మొత్తం జవసత్తాలు విడిగిపోయి దాదాపు లేవలేని స్థితిలో శరీరం అంతా ముడుసుకుపోయి దవళ్ళు ఎండిపోయి చాలా బాధపడుతూ మూలుగుతున్నాడు. ఎవరినైనా నువ్వు అన్నాడు. నాయనా, నేను స్వామీజీని అడిగాను మరణం లేకుండా ఇవ్వమని వరం. ఆయన ఇదిగో చెట్టు కింద పండు తినమన్నాడు. నిజంగానే ఆ పండు తిన్న తర్వాత ఇప్పుడు నాకు 150 సంవత్సరాలు, ఇంతవరకు ఈ బాధలు పరాయించలేక నాకు వయసు అయిపోయింది, తినలేను, లేచి నిలబడలేను, మరణించుదామంటే మరణం కూడా లేని వరం వచ్చింది, కాబట్టి నా బాధని ఎవడు చెప్పుకోవాలి అన్నాడంట. అది చూసిన తర్వాత రాజుకి అప్పుడు కనువిప్పు కలిగింది. ఒరి నాయను, మరణమే కాదు, మరణంతో పాటు యవ్వనం కూడా ఉండాలి, వృద్ధాప్యం వస్తే ఉపయోగం లేదు కదా అని చెప్పి మళ్ళీ స్వామీజీ దగ్గరికి వచ్చి, స్వామీజీ నాకు మరణంతో పాటు యవ్వనం కూడా ఉండాలి, వృద్ధాప్యం రాకుండా ఉండాలి అన్నాడంట. సరే నాయన, ఇందాకన్నట్టు ఆ చెట్టుకి ఇంకా 4 అడుగులు ముందుకెళ్ళు, ఇంకో చెట్టు ఉంటుంది, ఆ పండు తింటే నీకు యవ్వనం కూడా వస్తుంది అన్నాడంట. సరేనని చెప్పి మరి ఆ నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక 6గురు ఊరికి అరుచుకుంటున్నారు, పెద్ద గోల చేసుకుంటూ అరుచుకుంటున్నారు. ఎవరు ఇక్కడ ఏందని చెప్పి దగ్గరికి వెళ్ళి, బాబు ఎవరు మీరు, ఏంటి అరుచుకుంటున్నారు అన్నాడు. అందులో ఒకడు అన్నాడు, చూడండి ఇదిగో ఈయన మా తండ్రి అండి, ఈయనకు 150 సంవత్సరాలు, నాకు ఇప్పటి వరకు ఒక్క పైసా పంచింది లేదు, ఆస్తులు ఇచ్చింది లేదు, నేను ఎలా బ్రతకాలి అన్నాడంట. ఆయన అడిగి, ఏమయ్యా మరి ఏంటంటే, ఏం చెప్తావా, అదిగో నా తండ్రి ఆయనకు 250 సంవత్సరాలు, నాకు ఒక పైసా ఇవ్వలేదు, మరి నేను మాత్రం ఏం చేస్తానంటాడంట. ఇక
ఈ రకంగా రోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెద్దాక ఊరంతా గొడవ చేసి తిట్టుకుంటుంటే ఆ ఊళ్ళో ప్రజలు అన్నారు, మీ గొడవ మేము బరాయించలేరు, పోతా పోరని చెప్పి నెట్టి పంపించి ఇక్కడ పంపించారు, అయినా ఈ గొడవ పడలేక మేము అరుచుకుంటున్నాం అంటున్నాడంట. అప్పుడు తెలుసుకున్నాడు, ఓహో యవ్వనమే కాదు మరణమే కాదు, ఏదున్నా కూడా ఇబ్బందే, కాకపోతే మరణమే మధురం. కాబట్టి ప్రతి వ్యక్తికి మరి ఆ సృష్టిలో భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతం మరణం ఏందండి, మరణం. కాబట్టి మరణాన్ని గురించి మనం భయపడాల్సిన పని లేదు. అంత చక్కగా వివరించినటువంటి ఆ పత్రిజీకి మరొకసారి మన ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మరి ఈనాటి ప్రపంచంలో ఎన్ని వింతలు ఎన్ని విడ్డూరాలు జరుగుతూ ఉన్నాయి. మనిషి సుఖపడాలంటూ ఎన్నో యంత్రాలు తయారు చేసుకుంటున్నాడు. తను తయారు చేసుకున్నటువంటి యంత్రాలకి విశ్రాంతినిస్తున్నాడు, కానీ మరి ఈ మానవ యంత్రానికి మాత్రం అసలు విశ్రాంతి అనేది లేదు. మనుషులంతా మరయంత్రాలుగా మారిపోతున్న నేటి కాలంలో గులాబీ అందాలను కూడా గాజు గదులు చూసి మురిసిపోతున్నాం. చుక్కలు చూడటం కన్నా ఛానళ్ళు మార్చడంలో ఆనందాన్ని ఎత్తుక్కుంటున్నాం. నవ్వుతూ బ్రతకటం కన్నా 4 డబ్బులమే సంపాదించుకోవటమే జీవన విధానం భ్రమిస్తున్నాం. చివరకు పొందేదానికన్నా పోగొట్టుకునేది ఎక్కువైపోతుంది. విలాసాలని అవసరాలుగా మార్చుకుంటూ పచ్చనోట్లాంటి పరుగులు తీస్తున్నాం, కానీ బ్రతుకుతున్నాం తప్పితే జీవించటంలా. అసలు ఈ ప్రపంచమే విచిత్రమైన ప్రపంచం. 800 కోట్ల జనాభాలో ఏ ఇద్దరు ఒక్కలాగా ఉంటారండి? 800 కోట్ల జనాభాలో ఎవరు ఏలుముద్రలు వాళ్ళయే, ఒకటి సరిపోదు. బుద్ధులు వేరు, బ్రతుకులు వేరు, మతులు వేరు, మతాలు వేరు, రుచులు వేరు, అభిరుచులు వేరు, రూపాలు వేరు, శబ్దాలు వేరు. కానీ అన్ని దేశాలలోనూ అన్ని కాలాలలోనూ ఒక్కటి మాత్రం సమానంగా ఉంటుంది. ఏమిటో అది తెలుసా? అదే దుఃఖం. మరి దుఃఖానికి తారతమ్యాలంటూ ఏమీ లేవు. ఆస్ట్రేలియాకు దుఃఖమనో అమెరికాకు దుఃఖంలాగా ఉండవు. వీటన్నిటిలో సమానమే. మరి దుఃఖం దూరం కానప్పుడు ఎన్నుంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? నిమిషం నవ్వితే చాలు, బదులుగా మాసాలు ఏడవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. లేనివాడికి లేదనే బాధ ఒక్కటే, ఉన్నవాడికి అన్ని బాధలే. ఏవి వస్తాయో తెలియదు, ఏవి పోతాయో తెలియదు. ఒకనాడు అన్నీ ఉన్నవాళ్ళమే, మరొకనాడు ఏమీ లేకుండా పోయేవాళ్ళమే. మరి నేడు ఉన్నవారంతా ఒకప్పుడు లేనివారే. పోవద్దని చెప్పినా దేహం వినదు, ఉండమని చెప్పినా మనసు నిలవదు. దేహము ఓటికొండ, ఎప్పుడైనా పగిలేది. మనసు ఒక దారపు ఉండ, ఏనాడైనా చిక్కుబడేదే. అపురూపంగా చూసినా, అందంగా అలంకరించి ఊరేగించిన దేహం శాశ్వతంగా నిలుస్తుందంటారా? అది రాలేదెప్పుడు, పోయేదెప్పుడు ఎవడికి తెలియదు. రాజైనా పేదైనా ఈ విశ్వంలోకి అడిగే నాడు ఒంటరిగానే వస్తాడండి. రాజైనా పేదైనా ఈ విశ్వంలోకి వచ్చేనాడు ఒంటరిగానే వస్తాడు, కానీ పోయేనాడు కట్టుకున్న మొలత్రాన్ని గుర్తించి వల్లకాటికి పోతున్నాడు. పట్టుకొచ్చింది లేదు, పట్టుకెళ్ళేది లేదు. ఏమీ తెలియని బాల్యంలో ఎవరో ఊపితే ఉయ్యలలో ఊగాము, అన్నీ తెలిసిన వృద్ధాప్యంలో నలుగురు మోసుకుపోతుంటే పోతున్నాం. దారి ఎటో దరి ఎక్కడో, ఎన్నున్నా ఎవరున్నా తోడులేని అయోమ యాత్ర ఇది. ఉయ్యల పడుకోబెట్టినటువంటి పసిబిడ్డకి ఎవరు ఊపినా బంధాలు తెలియవు, బంధుత్వాలు తెలియవు, హాయిగా నవ్వుతుంది. మరి అన్నీ తెలుసు అనుకున్నటువంటి మరి వృద్ధాప్యంలో తనను మరణించిన తర్వాత ఎవడు మోస్తున్నాడో తెలియదు, ఎవడు మోసుకెళ్తున్నాడో తెలియదు, ఎటు తీసుకెళ్తున్నాడో కూడా తెలియదు. మా ఊర్లో పాపం డెడ్ బాడీలు మోసేటప్పుడు ఒకప్పుడు 4 మోసేవాళ్ళు, ఇప్పుడు అది మొయ్యలేక 8 మంది మోస్తున్నారు. ఆ 8 మంది మోసేవాళ్ళు అనుకుంటే తెలుసా, అప్పటికి భుజాలు మంట పెట్టి, ఓరి నాయను ఎన్ని కోడి తిన్నాడో, ఎన్ని మేకలు తిన్నాడో, పందిలాగా పెంచాడు రా బరువుని, భుజాలు మంటలు పెట్టి సస్తనే రా బాబు అని తిట్టుకుంటా ఉంటారు.
కానీ ఇప్పుడు అది కూడా లేదండి. ఒకసారి ఫోన్ కొడితే చాలు, మొత్తం వ్యాన్ నెట్టో వ్యాన్ లాగా నెట్టేసాయి. మరి నేటి కాలంలో ఎన్నో జబ్బులు వస్తున్నాయి, కానీ అన్నిటికన్నా విచిత్రమైన జబ్బు ఏంటంటే తన లేమి కన్నా ఎదుటివాడి కలిమే ఎక్కువగా బాధిస్తుంది అంట. సో ఈనాటి కాలంలో మరి ఎంతసేపుండా తన లేమి కన్నా ఎదుటివాడి కలిమే ఎక్కువగా బాధిస్తుంది అనేది మనం జగమెరిగిన సత్యమే. తోడుతుంటే ఊరుతుంది నీరు బావిలో, తీరుతుంటే చేరుతాయి కోరికల మదిలో. బావిలో నీరు తోడిని కొందికి ఎర్ర మళ్ళీ ఊరుతూ ఉంటుందో, ఈ మధ్యలో ఉన్న కోరికలకు అంతలేదు, నుండా వస్తానే ఉంటాయి. అసలు మన పతనానికి కారణం ఎవరో ఊహించామా? ఎవరి వంచన గురైపోయామో ఎప్పుడైనా ఆలోచించామా? నిన్ను సర్వదా వంచిన వాడు నీకన్నా ఎవరున్నారు అన్నాడు ఒక కవి. మనల్ని మనమే వంచుకున్నాం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మన చిత్తమే మనల్ని మోసం చేసింది. మనసు చెప్పినట్లు నడిచామే కానీ ఎందుకు ఏమిటని ఎప్పుడు అడగల. బంట్రోతు ఉద్యోగం చేశాం, బాధలను వరించి తెచ్చుకున్నాం. కంట్రోల్ చేసే శక్తి లేక మన బ్రతుకుపై పెట్రోల్ పోసుకు అంటించుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఇదే పరిస్థితి. అజ్ఞాన మంటలే కానీ విజ్ఞాన పంట లేనే లేవు. మనిషిగా పుట్టి చేసిన మంచి ఏమీ లేదు. దానము లేదు, ధర్మము లేదు, పుణ్యము లేదు, పురుషార్థం లేదు. ఎన్నిసార్లు పుట్టామో ఈ మహిలో, ఎన్నిసార్లు కలిశామో ఈ మట్టిలో. దీపాలు వెలిగింది ఎన్నిసార్లు, ఆరింది ఎన్నిసార్లు. మరి ఇలాగే ఉంటే పరిస్థితి ఏమిటి? ఏం చేయాలి మనం? చెట్టు ఎక్కిన వాడే దిగాలి, ఆకలైన వాడే అన్నం తినాలి, పతనమైన వాడే ప్రకటన సాధించాలి. ఉద్ధరేనాత్మానాత్మానం, ఇది భగవద్గీత మాట. మన బ్రతుక్కి ఒక బంగారు బాట. అప్పో దీపో భవ, నీ ఆత్మదీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. ఇది బుద్ధ భగవానుడి ఉవాచ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇది స్వామి వివేకానంద మాట. మరి ఇంతమంది మాటలు వింటున్నాం, ఏమైనా ఆచరిస్తున్నామా? వింటున్నాం, తెలుసుకుంటున్నాం, కానీ ఆచరణ శూన్యం. కుక్కలు కీర్తించలేవు, నక్కలు నామం చెప్పలేవు, ఆవులు అర్చనలు చేయలేవు, దున్నలు ధ్యానించి కూడా చేయలేవు. కానీ ఇవన్నీ ఒక్క మనిషి మాత్రమే చేయగలడు. చేస్తాడా లేదా? మరి అందుకే నరజన్మ దుర్లభం అన్నారు. 84 లక్షల జీవరాశుల్లో పుట్టిగిట్టిన తర్వాత మానవ జన్మ అద్భుతం, అపురూపం అన్నారు. మరి ఏమన్నా సాధకం చేసుకుంటున్నామా? మరి ఏమిటి పరిస్థితి? పగలు పాడైపోయింది, రాత్రి కూడా పాడైపోతే ఎలా? ఎవరు చెప్తారు మనకి? ఎవరు తెలియజేస్తారు? వారే గురువులు, మన శిక్షణ యోగ్యతకు లఘువులు లాంటి వారు. మరి ఈనాటి కాలంలో ఎంతోమంది గురువులు ఉన్నారు. మత గురువులు ఉంటున్నారు, బోధ గురువులు ఉంటున్నారు, బాధ గురువులు ఎక్కువైపోయారు ఇప్పుడు. మరి ఇలాంటి గురువులా మనకి కావాల్సింది? ఈనాడు గురువులు కాదు కావాల్సింది, సద్గురు కావాలి. మరి ఎవరా సద్గురు? అవిగో కమ్మగా పిలుస్తున్నాయి పనిగట్టుకుని పత్రిజీ మాటలు. అసలు ఎవరి పత్రిజీ, ఏమిటా మాటలు? ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని, సామరస్య జీవనాన్ని అందించడానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చని అహర్నిశలు శ్రమించినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మపత్రిజీ. ఇంకా ఏం చెప్తున్నాడు ఈయన? ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా ధ్యాన సంపద మించింది లేదని చెప్పి ఎలుగెత్తి చాటుతున్నట్టు పత్రిజీ, ఈ ధ్యానం చేయటానికి అరణ్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు, కుటుంబ బంధాలు వదలాల్సిన పని లేదు. ఉన్న చోటనే ఉండి ధ్యానం చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించవచ్చని చెబుతున్న ఒక యుగకర్త ఈ పత్రిజీ అండి. నీకు ఏ మతము వద్దు, ఏ గురువు వద్దు, నీలోనే శ్వాసించే నీ శ్వాస గురువును పట్టుకో. దీని ద్వారా నీ అంతర్శత్రువైనటువంటి నీ మనసును కూడా జయించి
నువ్వు అనుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని కూడా చేరవచ్చని చెప్తున్న ఒక విలక్షణ గురువే ఈ పత్రిజీ అండి. కొట్టరా చప్పట్లో. ఈ భూమి మీద శిష్యులుగా ఎవరు ఉండకూడదు, అందరూ గురువులుగా మారాల్సిందేనంటూ అక్షరముక్క రాని అతి సామాన్యుడిని కూడా కేవలం ధ్యానం ద్వారానే కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు తయారు చేసిన ఒక విలక్షణ వినూత్న గురువే ఈ పత్రిజీ అండి. చూస్తున్నాం, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, ఎంతోమంది శిష్యులు ఉంటున్నారు. కానీ ఏ సంస్థలోనైనా శిష్యుడికి ఎలాంటి హక్కులు ఉంటాయండి? జ్ఞానం చెప్పే హక్కు శిష్యుడికి ఉంటుందా? ఆ గురువే చెప్పాలి, మంచో చెడు. మరి మనకి అందరూ గురువులే, అసలు శిష్యుడు అనేవాడే లేనే లేడు. ఎక్కడైనా కార్యక్రమం పెట్టాలంటే ఎవరి చేత మాట్లాడించాలో పాపం నిర్వాహకుల భయం. ఎవరిని పిలవాలా, ఎవరిని పిలవకూడదా, ఎవరి కోపం వస్తుందా అన్నట్టుగా. అందరూ మాస్టర్లే, అందరూ గురువులే. అవునా? హింస చూడు, హంస పకడు. హింసను వదలండి, హంసను శ్వాసను పట్టుకోండి. మాంసాహారాన్ని మానండి, జంతువధ నిషేధించండి అంటూ నిర్భీతిగా, నిర్భయంగా, కరుకుగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎలాంటి రక్షణ లేని పశు పక్షాదుల స్వేచ్ఛ కొరకు జీవిస్తున్నాడు ఈ పత్రిజీ అండి. ఇంత నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, నిర్భీతిగా మాట్లాడే గురువు ఎక్కడైనా ఉండాడా? అందరూ చెబుతారు ఏది, అహింసో పరమధర్మను, హింస ఉండకూడదు, హింస చేయకూడదు, జంతువులను చంపకూడదు అని ఊరిక పై మాట చెప్తారు. కానీ మరి పత్రిజీని చాలా చూశాను. దాదాపు కొన్ని వేల మంది ఉన్నటువంటి పబ్లిక్ మీటింగ్లో కూడా మాంసం తినేవాళ్ళు రాక్షసులు అన్నాడు. అంత గట్స్ ఉన్నటువంటి గురువు ఎక్కడైనా ఉంటాడా? రాక్షసులని కూడా తిప్పాడు. అలాగే మరి ఒక సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢ విశ్వాసాలైనటువంటి వాస్తు సిద్ధాంతాలు, గ్రహదోషాలు, విగ్రహారాధనలు, ఆఖరికి కర్మకాండాలు కూడా వ్యతిరేకించినటువంటి పత్రిజీ ఒక ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ అంటే కాదనగలరండి? కమ్యూనిస్ట్ కాడా? అలాగే ఈనాటి కాలంలో మరి పాదాభివందనాలు, పాదాభిషేకాలు చేయించుకోవటం ఒక స్టేటస్ సింబల్గా మారింది ఈ రోజుల్లో. ఎంతోమంది గురువులు కాళ్ళకు మొక్కించుకోవటమే కాదు, కాళ్ళు కడిగిచ్చిన దానికి వేలకు వేలు వసూలు చేసేటువంటి పరిస్థితి. మరి అలాంటి స్థితిలో పత్రిజీ చెప్తున్నాడు, నాయనా నువ్వు సర్వస్వతంత్రుడివి, సమస్త శక్తులు నీలోనూ ఉన్నాయి, అసలు నువ్వు ఎవరి కాళ్ళకు మొక్కాల్సిన పని లేదంటూ, ఒకవేళ ఎవడైనా తన కాళ్ళకు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళకు మొక్కటం ఈ ఒక్క పత్రిజీకి చెల్లిందండి. ఎన్నిసార్లు చూసాం, ఎంతమందిని మరి కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు మళ్ళీ ఆయనకి తిరిగి మొక్కడం జరిగింది. నాకు కూడా అనుభవం అండి ఇది. అప్పుడు బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతుంటే మరి దాదాపు ఆ రోజు ఆయన చూపించినటువంటి ప్రేమాభిమానాలు చూస్తే ఎప్పుడో ఇంకిపోయినటువంటి, ఏనాడు తడి రానటువంటి నా కళ్ళలో ఆనంద బాష్పాలు ఇచ్చాయి. ఆ రోజు ఆ ఎమోషన్ తట్టుకోలేక 5,000 మంది మధ్యలో మళ్ళీ ఆయన పిలిచి నేను రాసిన పుస్తకాన్ని 5వసారి రిలీజ్ చేసి మరి కర్ణాటక చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ఆయన చేత ఆ పుస్తకం రిలీజ్ చేయించి నాకు సన్మానం చేయించి మాట్లాడమంటే ఇంకా ఆ భావోద్వేగాలతోటి మాటలు రాని స్థితిలో నేను ఒక పబ్లిక్గా అన్నా. 3 సంవత్సరాల క్రితం ఒక నామకుడిగా ఏమాత్రం ధ్యానం అంటే తెలియని స్థితిలో, గురువులు అంటే ఎవరో తెలియని స్థితిలో వచ్చి మరి 3 సంవత్సరాల్లోనే దాదాపు ఈరోజు 5,000 మంది మధ్యలో మళ్ళీ నన్ను ఈ రకంగా ఘనంగా సన్మానించడం అంటే నాకు మాటలు రావటం లేదు. అలాగే ఎవరైనా కాళ్ళకు మొక్కితే ఆ మొక్కించుకునే వాళ్ళని చూస్తే చాలా అసహించుకునేవాడిని, చాలా కోపగించుకునేవాడిని. ఇప్పటి వరకు కూడా ఈ కమ్యూనిస్ట్ ఆడి చేతులు, ఎవరి కాళ్ళకు మొక్కినటువంటి చేతులు ఈరోజు జ్ఞానగురువు అయినటువంటి ఈ పత్రిజీకి పాదాభివందనం చేయాలి ఉందని చెప్పి వెంటనే ఆయన కాళ్ళు పట్టుకుని ఎమోషనల్గా ఆయన నా కాళ్ళు పట్టుకున్నాడు. ఇద్దరు అంతే 5 నిమిషాలు ఎదురు వదిలిపెట్టల, పక్కన ఆయన ఇచ్చి లాగితే కానీ వదల. అలాంటి సందర్భాలు ఎన్నో చూసాం. అలాగే ఈ పత్రిజీకి వైభవంగా ఉండాలనేది లేదు, వైభోగాలు కావాల్సింది లేదు, పల్లకీలు అవసరం లేదు, పట్టు వస్త్రాల మీద మోజు లేదు.
ఈయన జీవితమంతా తెరచిన పుస్తకం లాంటిది. వందలు కాదు, వేలు కాదు, లక్షకు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానాన్ని ఔపాసన పట్టి ఈ ప్రపంచానికి పంచుతున్నటువంటి పత్రిజీ ఓ నడయాడే లైబ్రరీ అంటే మనకేమైనా సందేహం అండి? లైబ్రరీ కాదంటారా? మరి దాదాపు 2013 సంవత్సరం ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు తెలియదేమో కానీ మరి సీనియర్ మాస్టర్లు అందరికీ తెలుసు. 50,000 మంది పాల్గొన్నటువంటి ఒక ధ్యాన మహాసభలో ఓ స్త్రీమూర్తి గురువు అనే భావనతో ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే అసభ్యమని, అశ్లీలమని, దుర్మార్గమని మీడియా కోడైకొస్తుంటే మానం మధురం, అవమానం మధురం అంటూ మౌనంగా సాక్షిగా ఎన్నో రోజులు గడిపినటువంటి గరళ కంఠుడి పత్రిక అంటే కాదంటారండి? సంవత్సరం పాటు మౌనం మౌనం మౌనం, ఇన్ని రకాలుగా ఎన్ని అభాండాలు వేశారు ఇన్ని మీడియా పరంగా, అయినా సరే మౌనం మౌనం అన్నాడు. మరి ఈనాటి కాలంలో ఆధ్యాత్మిక ముసుగులో ఎన్నో పీఠాలు పరిచి ఎన్నో ఆశ్రమాలు ఏర్పరచుకుంటూ ఎన్నో సంపదలు పోగేసుకుంటుంటే నేటి కాలంలో పత్రిజీ మీద కూడా ఇలాంటి అభాండాలు వేసినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పిచ్చినాయనలారా, ఇన్ని లక్షల మంది అభిమాన సంపద నాకుండగా నాకు అసలు ఎలాంటి సంపదల మీద ఎలాంటి వ్యామోహం కూడా లేదంటూ ఏనాడు జేబులో చిల్లికవ్వ కూడా పెట్టుకోవటానికి ఇష్టపడినటువంటి పత్రిజీ, ఎవరైనా చూశారా ఆయన్ని జేబులో? నేను ఎన్నో సంవత్సరాలు ఆయనతో పడి తిరిగాను. ఒక్క పైసా 5 లక్షల రూపాయలు కట్టించిన రోజు కూడా చేతులకు ఇస్తే వెంటనే పక్కవాడి చేతులకు ఇచ్చేవాడు. జేబులో ఏనాడు సెల్ ఫోన్ ఉండదు, చేతిలో సెల్ ఫోన్ ఉండదు, జేబులో పైసా ఉండదు. ప్రపంచం అంతా ఆయన గుప్పట్లోనే ఉంటుంది. అవునా? మరి అలాంటి మనిషి మౌనంగా మొక్కలా ఎదిగిపోతున్నటువంటి కీర్తి చక్రం అంటే కాదంటారా? అలనాడు సత్యాన్ని చెప్పడానికి వస్తే సోక్రటీస్కి విషమిచ్చి చంపింది లోకంలోని. ఉద్ధరించాలని వస్తే జీసస్కు సిలువ వేసింది కూడా లోకంలో వారి. మరి అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తే గాంధీజీని కాల్చి చంపింది లోకంలో వారి. మతాలన్నీ ఒక్కటే, మతాలు మనుషులను విడదీయరాదని చెప్తే షిరిడి సాయిబాబాని రాళ్లతో కూడా కొట్టింది ఈ లోకంలో వారి. కానీ మహానుభావులందరూ కూడా ఈనాడు తన మరణానంతరం కొన్ని లక్షల జన హృదయాలలో గుడులు కట్టించుకున్నారు. మరి అందుకు ఏమాత్రం మినహాయింపు లేదు కదా మన పత్రిజీ ఈనాడు ఇందాక అనుకుంటే ఒక జగమంతా ఆయన కుటుంబంలాగా మారిపోయిందంటే ఆయన ఉన్నప్పుడు ఎలాంటి ప్రాముఖ్యత ఉందో, లేనప్పుడు ఎలాంటి ప్రాముఖ్యత మనందరూ తెలుసుకోవచ్చు. కాబట్టి మరణం ఎంత మధురం మనందరికీ తెలిసింది. మరి అలాంటి జ్ఞానగురువు శిష్యరికంలో కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు తయారు చేయటం అంటే మామూలు విషయం కాదు. మరి మహానుభావుడు మనకి 3 ఆశయాలు ఇచ్చిపోయాడండి. ఇచ్చాడా లేదా? ఏమిటి ఆశయాలు? 1 శాకాహార జగత్, 2 పిరమిడ్ జగత్, 3 ధ్యాన జగత్. 3 ఆశయాలు మనకి ఇచ్చిపోయాడు. మరి ఎందుకు చెయ్యాలా లేదా? మనం వాటి గురించి తెలుసుకోవాలా లేదా? ఏమిటి? ముందు శాకాహార జగత్తుని గురించి తెలుసుకుందాం 2 మాటలు. ఇంకొక 10 నిమిషాలు అయిపోయింది. వాస్తవంగా ఇక్కడికి ఉన్న వాళ్ళందరూ కూడా నేను అడుగుతున్నానండి, జీవితంలో ఎప్పుడైనా సరే ఎలాంటి కష్టం కానీ, నష్టం కానీ, దుఃఖం లేనటువంటి వ్యక్తులు ఎవరన్నా చేతులెత్తండి. అందరికీ ఏదో సందర్భంలో ఏదో ఉంటాయి సమస్యలు, అవునా? మరి వీటన్నిటి కారణం ఏమిటి? ఎవరైనా కారణం అడిగితే ఏం చెప్తారు? ఏం చెబుతామండి, అదిగో ఎదురింటి సుబ్బారావు ఏమో కొంప కుంచాడండి, నమ్మకంగా నలిపి 10 లక్షల రూపాయలు అప్పు తీసుకెళ్ళాడు, అప్పులు పాలు చేశాడండి. లేకపోతే వెంకట్రావే చేశాడండి, మా కొంప కొల్లేరు చేశాడు. ఇట్లా ఇతరుల మీద నిందిస్తూ ఉంటారు, అవునా? మరి మన సమస్యలకి దుఃఖాలకు కారణం ఎవరండి? మనమేనా? మనం కూడా కాదండి, మనం కూడా కాదు. మనం తినే ఆహారమే మన కష్టాలకి, దుఃఖాలకి, సమస్యలకి మూల కారణం అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులెత్తండి. పట్టుమని 10 మంది కూడా ఎత్తల. వాస్తవంగా ఇది మాత్రం సత్యమేనండి. ఇక్కడ నిజాలు సత్యాలు ఉంటాయి. నిజం అంటేనే అందరూ అనుకునేదే నిజం, సత్యం అంటే ఎప్పుడు మారందే సత్యం. వాస్తవానికి మనకి తినే ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి, అవునా?
ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు కలుగుతాయి. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు అలాంటి ఆలోచనలే కలుగుతాయి. మరి రజోగుణ సంపన్నమైన ఆహారం తీసుకున్నప్పుడు ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలతోటి మనిషి ఎమోషనల్గా ప్రతి చిన్న విషయానికి విపరీతమైనటువంటి కోపాలు, ద్వేషాలు, పగలు పెంచుకుంటూ ఉంటాడు. మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు ఎంతోమందిని. కాబట్టి ఆహారాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి కర్మలు, కర్మలు బట్టే జీవితం. ఎలాంటి ఆలోచనలు వస్తే అలాంటి కర్మలు చేస్తుంటాం. కర్మల దగ్గర ఫలితం అట్లాగే వస్తుంది. కాబట్టి ఇక్కడేంటి, ఆహారమే. ఆహారం అన్నింటికి మూలం. కాబట్టి మరి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సాత్వికమైన ఆహారం. సాత్వికమైన ఆహారం అంటే ఏమిటి? శాకాహారమే. అవునా? మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి గాథ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి బాధ. కొడితేనే నాకు మాట వస్తుంది, లేకపోతే రాదు. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే? గడ్డి గాదములు తిని బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు మనకేమి హాని చేసే? నీచెమును మునుగుతూ తెల్లవారుతుందని తెలుపుతూ కోతలేస్తున్న కోళ్ళు మన ధనమేమి కొల్లగొట్టే? అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ బిడ్డల వలె బ్రతికే మేకలు జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా, మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనుషుడు మంచమెక్కుసుండినే, మనుషులకేమిది మాయరోగమాయనే. మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించండి. ఇకనైనా జంతువధని మానండి, జంతువధ నిషేధించండి. మరి ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యమని తెలుసుకుందాం మిత్రులారా. కాబట్టి మన ప్రధానమైనటువంటి ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం ఏంటి? ఈ మాఘ పౌర్ణమిలో మరొక శపథం తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటా నిర్ణయం? ఈ ప్రపంచం మొత్తం కూడా శాకాహారమయం కావాలని చెప్పిన ఒక నినాదంతో మనం ఉద్యమాలు పాల్గొనాలి. కాబట్టి జై శాకాహార జగత్, జై శాకాహార జగత్, జై శాకాహార జగత్. మరి రాబోయే కాలంలో ఎన్ని శాకాహారాలు నిలిచబోతున్నామో ఇందాక మన శివ చెప్పడం జరిగింది. ఆ శాకాహార జగత్తులో మనందరం కూడా తప్పనిసరిగా పాల్గొనాలి. అవునా? మరి రెండోది ఇంకోటి ఇచ్చారు, ఇంకొక ఆశయం. ఏమిటది? పిరమిడ్ జగత్. పిరమిడ్ జగత్ ఏమిటి? పిరమిడ్ పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కూడా కాదు. ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయం. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం, ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం. మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితమంతా ఆనంద మకరందమేనన్నాడు మన పత్రిజీ. ఈ పిరమిడ్ ద్వారాలు ఎవరి కోసం నిర్మించబడతాయి? పిరమిడ్లు ఇవి అందరి కోసం నిర్మించబడతాయి. దీని ద్వారాలు ఎల్లప్పుడూ తెరుచుకొని ఉంటాయి. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్నలు లేవు, జాతులకు జాగా లేదు, వేషభాషలకు ఇక్కడ వేతనాలుండవు. ఇక్కడ చేసేది పొందేది ఒకే ఒక్కటి, అదే ధ్యానం 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 మాత్రమే.
అది ఒక పవిత్ర మందిరం, పవిత్ర హృదయ మందిరం, ధ్యాన మందిరం అన్నారు. మరి ఏమి తెలుపుతుంది ధ్యానం? కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనసును అంతర్యామికి నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయాలోనిది ఒడిదుడుకులు అధిగమించి దైవయానం చేస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి, నీరు, ఆహారం, కావాలి మనసుకు తెలివి, జ్ఞానం, ధ్యానం. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. అందుకే ఈ సృష్టిలో మనం అణువంతా ధ్యానం చేసే సమయము కొంత, పొందుతాం ఆనందం కొండంతా, పంచుతాం ప్రేమను విశ్వమంతా. ధ్యానశక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద. ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా. కొట్రా నేను చెప్పను. ధ్యానమే మన కండ, ధ్యానమే మన కండ, పడదు మన సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీ కొండ, జీవితం నిండు కొండ, సమాజంలో మన బంగారు కొండ. ధ్యానం చేయటానికి ఉండదు వీలు. ఎవరిని అడిగి ఏం చెబుతారు? మంచిదే కానీ వీలు లేదండి, మాకు సమయం ఉండదండి అంటారు. ధ్యానం చేయటానికి ఉండదు వీలు, ధ్యానం చేస్తే వంగుతుంది మీ అందరి కీళ్ళు. ధ్యానం చేయటానికి సహకరించదు మీ తోలు, ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు. అందుకే పంచాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు. ఏమన్నా ఫీజు ఇస్తారండి ధ్యానం చెప్పిన వాళ్ళకి? ఏమన్నా ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది మీ అందరిలో బూజు. ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ఉంటారా లేదా? అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, మనసుకు భాష లేదు, శిలలకు సూపు లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. ఏ పని చేసినా అలసిపోతాం, ధ్యానం ఎన్ని గంటలు చేసినా అలసిపోం. క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, పచ్చిగడ్డి దగ్గర పోయి వెలిగిస్తే వెలుగుద్దా? వెలిగినా క్షణముడు చిచ్చుబుడ్డి, చిచ్చుబుడ్డి ఒత్తి వెలిగించి నేను చెప్పింది నాకు ఆగమంటే ఆగుద్దా? క్షణమైనా వెలగదు పచ్చిగడ్డి, వెలిగినా క్షణముడు చిచ్చుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యానబుద్ధి. అలాగే పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ఎన్ని ధ్యానాలున్నా పిరమిడ్ ధ్యానం యొక్క గొప్పతనం మరి ఇంత అంతే కాదు. కాబట్టి మరి ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞానప్రసాదని, సంకల్ప శక్తిదాయనని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 పదాల్లో ఈ ప్రపంచానికి చెప్పినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షిపితామహ పత్రిజీ. మరి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి ధ్యాన ప్రపంచం ఈరోజు దాదాపు కొన్ని కోట్ల మంది ఈ ధ్యానానికి అంకితమైపోయి అద్భుతంగా మరి జీవితాలని ఆనందమయం చేసుకున్న సందర్భంగా మరి ఈ ధ్యాన జగత్తును కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి పత్రిజీ చెప్పినటువంటి ఈ 3 ఆశయాలను మనం తప్పనిసరిగా నెరవేర్చడానికి మనందరం కూడా పూనుకోవాలి. ఈరోజు చెప్పుకుందాం, మరి ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. జై ధ్యాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్. మరి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మరి ఈ మేడము పద్మ గారు సృష్టి పద్మ, ఆ పేరేంటో నాకు చాలా చిత్రంగా ఉంది. అంటే సృష్టిని సృష్టించిందో ఏంటో మరి నాకు అర్థం కాలేదు. అది రేపు ఒకసారి నాకు వివరం చెప్పాలి ఆ సృష్టిని గురించి. లక్ష్మీ సుజాత గారు, మరి నిజంగా మేడమ్స్కి ఎన్ని చెప్పినా మనం తక్కువే. ధన్యవాదాలు. అసలు చాలాసార్లు నేను క్లాసులు తిరుగుతున్నా కానీ ఈ రకంగా చక్రబంధంలో ఇరికించి బంధించి తెల్లవార్లు కూర్చోబెట్టడం అంటే ఇది మాటలు కాదు.
మామూలుగా అయితే మనం ఇంకా ఎన్నో పంచమంచ పరిమాణాలు పెట్టి చక్కగా ఏసీలు రూములు పెట్టి ఏసీలో కూర్చోబెట్టినా దీంట్లో సగం మంది కూడా వెళ్ళిపోయేవాళ్ళు మిగతానికి. కానీ ఇప్పుడు దాకా ఇంకా ఎప్పుడు తప్పుకోవడానికి వీలైన పరిస్థితులు బంధించారు కాబట్టి ఇష్టమన్నా కష్టమన్నా ఏదుండా మరి తెల్లవారులు తాళం ఎందుకు ఇంకా తాళంతో పని ఉంది. సో ఈరోజు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలని మరి మనందరికీ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరినీ సమూహితం చేసినటువంటి మరి ఆ మేడం గారికి, ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చివరిగా రేపు ఆదివారం మానస సరోవరంలో క్లాసులు కంటిన్యూ అవుతాయి. ఆ క్లాసు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ, ఆదివారం సాయంత్రం కాదండి, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సండే, హ్యాపీ సండే 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉంటుంది. మీకు గ్రూపులో వస్తూ ఉంటే మెసేజ్లు వస్తున్నాయి. రాని వాళ్ళు ఎవరైనా ఉండా మరి ఆ గ్రూపుని మా నెంబర్ తెలుసుకొని నాకు ఒక మెసేజ్ పెడితే నేను ఆ లింక్ పంపిస్తాను. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ ప్రతిరోజు మంచి మాటగా మెసేజ్లు వస్తూ ఉంటాయి, కార్యక్రమాలు కూడా వస్తుంటాయి. సరే, ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి మీ అందరితో నా ఆనందానుభూతులు షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి మరి ఇంతమంది ఆత్మీయులకు, ఆత్మబంధువులకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మానస సరోవరం రామరెడ్డి గారికి ఒకసారి జై కొడదాం. గంధం రామరెడ్డి గారికి, మానస సరోవరం రామరెడ్డి గారికి, నవ్వుల రారాజుకి. ఓకే అండి. పత్రిజీ మనకిచ్చింది లక్ష్యాలు 3 కాదు 4. పిరమిడ్కి 4 స్తంభాలు ఉంటాయి. ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్. ఇంకో దాన్ని ఎందుకో వదిలేస్తున్నారు, అది కూడా పట్టుకోవాలి. అది 1999 సంవత్సరంలో పత్రిజీ ఇలాంటి పెద్ద సభలో ఉన్నప్పుడు, ధ్యాన నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆయనకు ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఆయన ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడే హాస్టల్ లోకాల నుంచి ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం ఏంటంటే, ఆత్మజ్ఞానులే పరిపాలకులుగా ఉండాలి, దానికోసం మనం ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది పెట్టాలని చెప్పారు. అంటే బుద్ధా పార్టీ అని సార్కి వచ్చింది, కానీ గవర్నమెంటు అది ఒక రిలీజన్ కింద తీసుకొని బుద్ధ అనేది వాడకూడదని చెప్పేసి అన్నప్పుడు మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది మనం స్థాపించడం జరిగింది. ఒకసారి చప్పట్లు కొడదాం. ఈ విషయం అందరికీ అర్థం చేసుకోవాలి, ఇది రాజకీయ విషయం కాదు. సార్ ఎప్పుడు 1999లో ఆలోచన వచ్చింది, ఆయనకు వచ్చిన సందేశం 99కి అప్పటికి ఇంకా అప్పుడే 1999 నుంచే మనం ధ్యాన మహాయజ్ఞాలు మొదలుపెట్టాం. అంటే అప్పుడే ధ్యానం మొదలైంది. మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞానికి వచ్చినటువంటి మెంబర్స్ 500. అంటే ఈరోజు ఇక్కడ ఎంతమంది ఉన్నామో అప్పుడు ఆ రోజుల్లో పత్రిసార్ దగ్గర ఉన్నటువంటి ఇంతమందే మొత్తం. అయినా కానీ ఆ రోజు సత్యం ఏదైతే ఆయనకు అందించబడిందో ఆ సత్యం కోసం వారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టినప్పుడు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఇదేంటి మన రాజకీయాలు వదిలేసి, రకరకాల సమస్యలు వదిలేసి, అవన్నీ కాదు, నాకు శాంతి కావాలి, ధ్యానంలో శాంతి వస్తుందని చెప్పి ఇక్కడికి వస్తే, ఇక్కడ కూడా మళ్ళీ పార్టీ అంటున్నాడు, ఎన్నికలు అంటున్నారు, ఇదంతా మాకు నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోతా అన్నప్పుడు, నేను మీ అందరి కోసం కాదు వచ్చింది, సత్యాన్ని ప్రకటించడం కోసం వచ్చాను. ఎవరైతే సత్యం కోసం ఉంటారో వాళ్ళు ఉండొచ్చు ధైర్యంగా, లేని వాళ్ళు మీకు స్వేచ్ఛ ఉంది అని చెప్పారనమాట. అంటే ఏదో ఒక మూమెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఇంతమంది తయారైపోయిన తర్వాత, ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిరమిడ్ పార్టీ పెట్టాలి, వీళ్ళందరి చేత ఏదో ఓట్లు వేయించాలి, ఇలాంటి ఉద్దేశం కాదు. మనం ప్రతిరోజు ఇప్పుడు సాకార ర్యాలీ చేసాం, స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. సాకార జగత్కి జై, ధ్యాన జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై. అసలు మన రోడ్ల మీద జై కొట్టుకోవాల్సిన అవసరమే ఉంది? మనం ఎవరి ఇంటికి వెళ్ళిపోయి నువ్వు పిరమిడ్ కట్టు, నువ్వు సాకారిగా ఉండు, లేకపోతే నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పాలి.
కానీ మనం రోడ్ల మీద ఎందుకు శాఖాహార ర్యాలీలు చేస్తూ ఆ నినాదాలు ఎందుకు స్లోగన్స్ ఇస్తూ ఉన్నాం? పెద్ద పెద్దగా ఎందుకు స్లోగన్స్ ఇస్తూ ఉన్నాం? ఎందుకు ఇస్తున్నాం చెప్పండి? చెబితే మారతారా? విశ్వంలోకి వెళ్ళాలి. ఒకసారి చప్పట్లు కొట్టండి మేడంకి. మీర్దాజ్ చెప్తాడు, మీకేదైనా కోరిక ఉంటే, ఆ కోరిక నెరవేరాలని ఉంటే మీరు ఎత్తైన కొండ మీదకి శిఖరం మీదకి వెళ్ళి గొంతెత్తి మీకు కావాల్సిన దాన్ని అడగండి. గొంతెత్తి హృదయాంతరాల నుంచి గొంతెత్తి ఆ శిఖరం మీద నుంచి మీరు ఏదైతే అడుగుతారో అది మీకు అందించబడుతుంది. అంటే ఏంటి? మనం ఏదైతే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఈ విశ్వంలోకి పంపిస్తామో అలాంటి భావాలు కలిగిన వ్యక్తులు సమూహానికి అందరికీ కూడా ఆ తరంగాలు వెళ్ళి అలాంటి భావాలు కలిగిన వాళ్ళందరూ సమూహంగా చేరి అది నెరవేరటానికి సహకరిస్తుంది. అందుకోసం మనం ధ్యాన జగత్ అని అరుస్తూ ఉన్నాం, శాకార జగత్ అని అరుస్తూ ఉన్నాం, పిరమిడ్ జగత్ అని అరుస్తూ ఉన్నాం. ఎందుకు? అది అందరికీ తెలియాలి, విశ్వానికి అంతా చేరాలి, అలాంటి వ్యక్తులంతా సమూహం అంతా ఏకం కావాలి, దాన్ని మనం సాధించుకోవాలి. మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకు పెట్టారు? తత్వవేత్తలే, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళే పరిపాలకులుగా రావాలి. అది ఎవరో ఒకరికి చెప్పాలి కదా, బయటకు వచ్చి చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? రోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చెప్పాలంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే చెప్పాలి. ఎన్నికలు వచ్చినప్పుడు అందరి దృష్టి ఎన్నికల మీద, అక్కడ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు చెప్పే విషయాల మీద ఉంటుంది. కాబట్టి మనం ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి నియోజకవర్గంలో నిలబడి మనం ఎందుకోసం పిరమిడ్ పార్టీ పెట్టాము, అది రావటం ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుందనే విషయాన్ని అందరికీ తెలియచేయాలి. కానీ ఇంకా మనం రాజకీయంగానే చూస్తున్నాం తప్ప పత్రిజీ ఆశయంగా చూడలేదు. పత్రిజీ ఆశయానికి దీనికి శబాష్ కొట్టుకుంటూ వెళ్తున్నాం. కానీ ఆయన 1999లో పెట్టినటువంటి తత్వవేత్తలే, ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలనేది ఇంకా మన మస్తిష్కాల్లోకి ఎక్కలేదు. అది రాకుండా ఈ యొక్క భూమి ఏదైతే ఉందో ఇది సత్యయుగంలోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే పరిపాలకులు ఏది చెప్తారో అది అందరూ వింటారు. ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే మొత్తం ప్రపంచం అంతా చేరిద్ది. మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రపంచం అంతా చేరిద్ది. మోడీ గారు ధ్యానం చేస్తే ప్రపంచమంతా ధ్యానమయమైంది. మరి డిసెంబర్ 21న వరల్డ్ మెడిటేషన్ డే ప్రకటించబడింది. ఎస్ఆర్నో? ఎందుకు ప్రకటించారు? ఎందుకు ఆ సత్తా వచ్చింది? 193 దేశాలు ఏకగ్రీవంగా ఎందుకు అంగీకరించినాయి అంటే ప్రధాని మోడీ గారు 72 గంటల సేపు ఎన్నికలైన తర్వాత ఎన్నికల గురించి ఆలోచించకుండా 72 గంటల సేపు ధ్యానం చేశాడంటే ఈ ధ్యానం ఎంత మహత్తు కలిగిందో. ఈ ధ్యానం మనం అందరం చేయాలంటే మెడిటేషన్ డే రావాలి అని చెప్పేసి ప్రపంచమంతా ఒప్పుకుంది. కాబట్టి అక్కడ ఎప్పుడైతే ఆత్మజ్ఞానాలు కలిగిన వాళ్ళు పరిపాలకులుగా ఉంటారో వాళ్ళు ఏది ప్రజలకు ఉపయోగం అవుతుందో, ఏది శ్రేయస్సు కలుగుతుందో అలాంటి దాన్నే ప్రకటిస్తారు. అది సాధారణ వ్యక్తులు, సామాన్యమైన వ్యక్తులు, జ్ఞానం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు వింటారు, ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుంటారు, ప్రతి ఒక్కరు ఆచరించి తీరుతారు. ఒకప్పుడు శ్రీరామచంద్రుడికి వశిష్ఠుల వారు రాజగురువుగా ఉన్నారు. శ్రీకృష్ణుల వారికి సాందీపుడు రాజగురువుగా ఉన్నారు. అట్లా ఎవరైతే రాజులు ఉన్నారో వారికి రాజు గురువు ఉండేవారు. అంటే రాజగురువు అంటే వారు ఎంతో యోగ సాధన చేసి భవిష్యత్ తరాలను దర్శించిన వాళ్ళు. అవసరమైనప్పుడు రాజుల దగ్గరికి వచ్చి, లేకపోతే వీళ్ళకి అవసరమైనప్పుడు వీళ్ళు ఆ గురువుల దగ్గరికి వెళ్ళి ఇది దేశం పరిస్థితి ఇలా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది, దీని నుంచి ప్రజల్ని ఎలా శ్రేయస్సు కలిగించాలి అని చెప్పేసి తెలుసుకొని
వాళ్ళ సలహాలతో ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు. మరి ఇప్పుడు అలాంటి వ్యక్తులే పరిపాలకులుగా అవటం వలన ఉదాహరణ చూద్దాం. రాష్ట్రపతిగా ముర్ము గారు వచ్చిన తర్వాత, ద్రౌపది ముర్ము గారు వచ్చిన తర్వాత రాష్ట్రపతి భవన్లో అంతకుముందు ప్రపంచం నుంచి ఎవరొచ్చినా సరే వాళ్ళకి మద్యము మాంసం అలవాటు కాబట్టి వాళ్ళకి ఇచ్చే విందులో మద్యము మాంసం ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ముర్ము గారు వచ్చారో, ఆవిడ బ్రహ్మకుమారిస్లో ఆవిడ ఎంతో కాలం శిక్షణ పొందారు. ఆవిడ వచ్చిన తర్వాత రాష్ట్రపతి భవన్లో ఎవరికైనా సరే మద్యము మాంసం నిషేధం అని పెట్టారు. ఒకసారి చప్పట్లు కొడదాం ఆవిడకి. అంతేకాదు అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా క్యారేజీలు కూడా తెచ్చుకోకూడదు, మాంసాహారం తెచ్చుకోకూడదు, ఓన్లీ వెజిటేరియనిజం. ఇప్పుడు ఏ దేశం నుంచి అయినా ఒక రాయబారి ఇక్కడికి వస్తాడు, ఒక ప్రముఖుడు ఇక్కడికి వస్తాడు, రాష్ట్రపతి భవన్లో విందు చేసిన తర్వాత అక్కడికి ఏం సందేశాన్ని తీసుకెళ్తాడు? రాష్ట్రపతి భవన్లో మద్యము మాంసము నిషేధము. అంటే అది ఎంతో గౌరవమైన విషయమా, అగౌరవమైన విషయమా? గౌరవం. అంటే ఇక్కడి నుంచి వచ్చి ఒక గొప్ప సందేశాన్ని తీసుకొని వాళ్ళ దేశానికి వెళ్తాడు. కాబట్టి భవిష్యత్ రోజుల్లో ఇప్పటికీ వెజిటేరియన్ డే ఉంది. యాక్చువల్గా నవంబర్ 1 వెజిటేరియన్ డేగా ఉంది, కానీ అది ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందలేదు. భవిష్యత్తులో మన యొక్క శాకాహార ర్యాలీల ద్వారా ప్రపంచం అంతా కూడా వెజిటేరియన్ డే అయిపోతుంది. కాబట్టి మనందరం కూడా గుర్తుంచుకోవాలి, ఈ పదం రోజు చెప్పాలి. తత్వవేత్తలు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి. ఎప్పుడైతే మనం ప్రతిరోజు ప్రపంచానికి దాన్ని పంపిస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులు పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా, గ్రామంలో పంచాయతీ నెంబర్ దాకా, పంచాయతీ సర్పంచ్ దాకా, మున్సిపాలిటీలో వస్తే కానీ, మున్సిపల్ కానీ, కార్పొరేషన్లు కానీ, కౌన్సిలర్లు కానీ అందరూ తత్వవేత్తలే కావాలి. తత్వవేత్తనన్నా మీరు ఎన్నుకోండి, లేకపోతే ఎన్నుకోబడిన వాళ్ళు తత్వవేత్తలన్నా అవ్వండి. అందుకోసమే ఈరోజు మన ఎమ్మెల్యే గారిని పిలిచాం. ఒకసారి చప్పట్లు కొడదాం. ఎమ్మెల్యే గారు వచ్చారు, శాకాహారం గురించి విన్నారు, ధ్యానం చేశారు. అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసులో ఏముండిద్ది? ఆయన అమ్మటే వచ్చిన అనుచరులందరికీ, ఓ ఇక్కడ మీటింగ్ జరిగింది, అక్కడ మాంసం తినకూడదని చెప్పారు, అక్కడ అందరు కూర్చొని ధ్యానం చేశారు, ఇన్ని వందల మంది వచ్చారు, ఇంత రాత్రిపూట కూడా ఉన్నారు అంటే ఆ సందేశం మనం చేరవేశామా లేదా? కాబట్టి ఈ 4వ స్తంభం ఏదైతే ఉందో, 4వ విషయం ఏదైతే ఉందో, ప్రతి ఒక్క పిరమిడ్, ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మనకి 3 విషయాలు కాదు 4 ఉన్నాయని చెప్పాలి. పిరమిడ్ పార్టీకి, పిరమిడ్ పార్టీకి, పిరమిడ్ పార్టీకి జై. థ్యాంక్ యూ. మరి ఇంకా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప మాస్టర్స్ వచ్చారు. వారు కొంతమంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. మనం 4 గంటల వరకు ఉంటుందండి ఇది. 4:30కి బస్సులు ఉన్నాయంట. 4 గంటలకు మనం బయలుదేరి బస్టాండ్కి వెళ్ళిపోతే అన్ని వైపులకి మనం వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఉండి కృష్ణానదిలో స్నానం చేసి మరి స్వామివారిని దర్శించుకోవాలనుకున్న వాళ్ళు మీ ఇష్టం, మీకు స్వేచ్ఛ ఉంది. వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ 4 గంటల వరకు మన కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మరికి పిఎంసి తరపున చంద్రశేఖర్.